నమస్కారం ఎంసీఎన్ న్యూస్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. పలమనేరు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డిని బుధవారం కలిసి సన్మానించిన గంగవరం మండల సింగిల్ విండో కార్యవర్గ సభ్యులు. పలమనేరు శ్రీ కాశీ విశ్వేశ్వర ఆలయ ధ్వజస్తంభ పూజకు విచ్చేయాలని పలమనేరు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డిని ఆహ్వానించిన ఆలయ అర్చకులు. గృహ నిర్మాణ రంగంలో పురోగతి సాధించాలి. రేపటి రోజున ఆయా నియోజకవర్గాల ఇంజనీరింగ్ అసిస్టెంట్లతో సమీక్షా సమావేశం పేర్కొన్న చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. వార్తల్లోని వివరాలు. పలమనేరు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డిని గంగవరం మండల సింగిల్ విండో కార్యవర్గ సభ్యులు బుధవారం కలిసి సన్మానించారు. గంగవరం మండల సింగిల్ విండో చైర్మన్ గా నియమితులైన ప్రసాద్ నాయుడు మరియు డైరెక్టర్లు పత్తికొండ హరిబాబు, శివరాం రెడ్డిలు స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన్ను కలిసి సన్మానించారు. గంగవరం మండల సింగిల్ విండో చైర్మన్ గా నియమితులైన ప్రసాద్ నాయుడు మరియు డైరెక్టర్లు పత్తికొండ హరిబాబు, శివరాం రెడ్డిలు స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన్ను కలిసి సన్మానించారు. తనపై నమ్మకంతో సింగిల్ విండో పదవులు ఇచ్చినందుకు ఆయనకు ధన్యవాదాలు తెలియజేశారు. మండలంలోని రైతుల సంక్షేమానికి కృషి చేస్తామని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గంగవరం మండల నాయకులు విష్ణువర్ధన్ రెడ్డి, సోమశేఖర్ గౌడ్, ప్రతాప్ రెడ్డి, రామ్మోహన్ నాయుడు, మురళి, ఆనంద్, గిరిధర్, గోపాల్, యుగంధర్, బాలాజీ తదితరులు పాల్గొన్నారు. పలమనేరు శ్రీ కాశీ విశ్వేశ్వర ఆలయ ధ్వజస్తంభ పూజకు విచ్చేయాలని ఆలయ అర్చకులు స్థానిక శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డిని ఆహ్వానించారు. పలమనేరులోని ఎమ్మెల్యే కార్యాలయంలో బుధవారం ఆయన్ను కలిసి ఆలయ మర్యాదలతో సన్మానించి ఆహ్వానించారు. పలమనేరులోని ఎమ్మెల్యే కార్యాలయంలో బుధవారం ఆయన్ను కలిసి ఆలయ మర్యాదలతో సన్మానించి ఆహ్వానించారు. వచ్చే నెల 7న ధ్వజస్తంభానికి ఎంపిక చేసిన 60 అడుగుల టేకుమాను పట్టణానికి తీసుకురావడం జరుగుతుందని, ఈ సందర్భంగా శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమం చేపట్టడం జరుగుతుందన్నారు. ఈ పూజా కార్యక్రమానికి తప్పకుండా విచ్చేయాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన్ను ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలను అందించారు. धान्यं धनं पुष्पशतसंवत्सरं दीर्घमायुः ओम श्रीर्वच्चस्मायुष्यमारोग्यं आयुराशोभामानं महीयते सर्वत्र विजयानुकूलिता सिद्धिरस्तु परिपूर्ण शिवानुग्रह प्राप्तिरस्तु सत्यास्तु यजमानस्य कामः. లిక్కర్ స్కామ్ లో సంచలనాత్మక అరెస్టులకు సమయం దగ్గర పడిందని సిట్ సంకేతాలు పంపుతోంది. ఇంతకాలం దుబాయ్లో దాక్కున్న వ్యక్తిని రప్పించి ఎయిర్పోర్టులో అరెస్టు చేసింది. లిక్కర్ స్కామ్ లో సంచలనాత్మక అరెస్టులకు సమయం దగ్గర పడిందని సిట్ సంకేతాలు పంపుతోంది. ఇంతకాలం దుబాయ్లో దాక్కున్న వ్యక్తిని రప్పించి ఎయిర్పోర్టులో అరెస్టు చేసింది. వెంటనే డబ్బులు ఎక్కడ దాచిపెట్టారో కనుక్కుని శంషాబాద్ దగ్గర ఫామ్ హౌస్ నుంచి 11 కోట్లు స్వాధీనం చేసుకుంది. ఇంకా 11 మంది దుబాయ్, థాయిలాండ్ నుంచి రావాల్సిందే. రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయకముందే వస్తే బెదరని ఆయా నిందితులకు సంకేతాలు పంపుతున్నారు. ఎయిర్పోర్టులో వరుణ్ అనే వ్యక్తిని అరెస్టు చేసి విజయవాడ తరలిస్తున్నారు. వరుణ్ దగ్గర చాలా సమాచారం ఉంది. ఆధారాలను కూడా తీసుకొచ్చారు. కీలక నేతలు, వైసీపీ ముఖ్యులు ఈ లిక్కర్ స్కామ్ లో ఎలా ప్రధాన పాత్ర పోషించారో ఇప్పటికే ఆధారాలు ఉన్నాయి. వాటికి మరింత సపోర్ట్ ఇచ్చే ఆధారాలు వరుణ్ ఇచ్చిన సమాచారంతో వెలుగులోకి వచ్చాయి. అంతిమ లబ్ధిదారులు ఎవరు, డిస్టిలరీస్ డబ్బులు ఎవరికి చేర్చాయి అన్నదానిపై స్పష్టత వచ్చింది. ఇప్పటి వరకు మీడియాకు తెలిసింది కొంతేనని, అసలు బయటపడిన విషయాలు మైండ్ బ్లాక్ చేస్తాయని అంటున్నారు. అందుకే సిట్ అధికారుల నుంచి సంచలనాత్మక అరెస్టులకు సమయం అయిందన్న సంకేతాలు వస్తున్నాయంటున్నారు. మరికొన్ని డ్రెన్స్ లో సోదాలు నిర్వహించి మరింత నగదును స్వాధీనం చేసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. బంగారుపాలెం మండలం మొగిలిఘాట్ సమీపాన గల దొరచెరువు స్పీడ్ బ్రేకర్స్ వద్ద వెనుక నుంచి లారీ వచ్చి టెంపోను ఢీకొనడంతో కాయగూరల లోడ్తో వెళ్తున్న టెంపో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో వాహనదారులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు.
చెప్పురా గృహ నిర్మాణ రంగంలో పురోగతి సాధించాలని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం స్థానిక కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో పూతలపట్టు, జీడి నెల్లూరు, చిత్తూరు అర్బన్ నియోజకవర్గాల ఎన్టీఆర్ గృహ నిర్మాణాల పనులపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ పీడీ ఇన్ఛార్జి సుబ్రహ్మణ్యం, డిఈలు, ఏఈలు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో నిరుపేదలకు ఇళ్ల నిర్మాణం కోసం ప్రణాళికలో పేర్కొన్న లక్ష్యాలను సాధించడంలో అధికారులు నిబద్ధతతో కృషి చేయాలని తెలిపారు. నియోజకవర్గాలలో క్షేత్రస్థాయిలో హౌసింగ్ డిఈలు, ఇంజనీరింగ్ అసిస్టెంట్లు, గృహ నిర్మాణ అధికారులు క్రమం తప్పకుండా స్థల సందర్శనలు నిర్వహించి నిర్మాణ ప్రక్రియను వేగవంతం చేయడానికి అదనపు ప్రయత్నాలు చేయాలని ఆదేశించారు. జిల్లా అంతటా మొత్తం 73,098 ఇళ్లు మంజూరు చేయడం జరిగిందని, వీటిలో 52,880 ఇళ్లు పూర్తి చేయడం జరిగిందని, 20,218, 22,756 ఇళ్లు నిర్మాణం పూర్తి కావాల్సి ఉందని తెలిపారు. మిగిలిన ఇళ్లు త్వరితగతిన పూర్తి కావాల్సి ఉందని సంబంధిత అధికారులు లబ్ధిదారులతో చర్చించి వారి ఇళ్ల నిర్మాణం పూర్తి చేయడంలో ఏవైనా సందేహాలు ఉంటే వాటిని పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు. నిర్మాణం జరుగుతున్న నివాస ప్రాంతాలలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వడానికి ఇతర విభాగాలలోని వారితో సహచరులతో కలిసి పనిచేయాలని కలెక్టర్ గృహ నిర్మాణ శాఖ అధికారులను ఆదేశించారు. రేపటి రోజున కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల హౌసింగ్ ఇంజనీరింగ్ అసిస్టెంట్లతో, హౌసింగ్ అధికారులతో, పంచాయతీ శాఖ అధికారులతో ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా నియోజకవర్గాల హౌసింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. శ్రీనివాసపురంలో ఉన్న ఎస్ఆర్ కళాశాల అక్రమాలకు అడ్డు అదుపు లేకుండా విద్యార్థుల తల్లిదండ్రులను బహిరంగంగానే మోసం చేస్తున్న కళాశాలను సీజ్ చేయాలని తల్లిదండ్రులు మరియు ఎస్ఎఫ్ఐ నాయకులు కలిసి ఆర్ఐఓ రాజశేఖర్ రెడ్డికి వినతి పత్రం ఇచ్చారు. కళాశాలలో చేర్చుకునే ముందు మెరిట్ 500 మార్కుల నుంచి 600 లోపు వచ్చిన విద్యార్థులకు ప్యాకేజీ పేరుతో చేర్చుకుని సబ్సిడీ అని చెప్పి 50,000 ఫీజు మాత్రమే అని, ఫీజు కడితే సరిపోతుందని చెప్పి చేర్చుకుని అదనంగా 20,000 కట్టించుకుని మొత్తం 70,000 కట్టి మోసపోయామని తల్లిదండ్రులు వాపోయారు. ఇప్పుడు మాకు సెకండ్ ఇయర్ టీసీ ఇవ్వాలని గత 2 నెలల నుంచి మేము తిరుగుతున్నా సబ్సిడీ డబ్బు మొత్తం మరో అదనంగా 50 నుండి 70,000 కడితేనే టీసీ ఇస్తామని చెప్పి మోసం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు అక్బర్, కార్యదర్శి రవి, నగర కార్యదర్శి తేజాలు తల్లిదండ్రులకు మద్దతు పలికి మాట్లాడారు. ఎస్ఆర్ జూనియర్ కళాశాల యాజమాన్యంపై క్రిమినల్ కేసులు పెట్టాలని, విద్యార్థుల నుంచి అక్రమంగా వసూలు చేసిన ఫీజులను తల్లిదండ్రులకు వెనక్కి ఇప్పించాలని డిమాండ్ చేశారు. తిరుపతి నగరంలో విద్యా సంస్థలలో విద్య అందిస్తామని సేవా పేరుతో వ్యాపార కేంద్రాలుగా మారుతున్నాయని వారు విమర్శలు చేశారు. ఆర్ఐఓ స్పందించి మాట్లాడుతూ తానే స్వయంగా 10 మందికి మాట్లాడి టీసీలు ఎలాంటి ఫీజు కట్టించుకోకుండా మాట్లాడాలని నోటీసు ఇవ్వడం జరిగిందని, తన చేతిలో సీజ్ చేసే అధికారం లేదని, ఆ కళాశాలపై రిపోర్ట్ రాసి బోర్డుకు పంపుతామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్యు రాష్ట్ర కార్యదర్శి మల్లికార్జున పాల్గొని మద్దతు ఇచ్చారు. ఈరోజు గుర్తించి 590, 580 మార్కులు వచ్చిన వాళ్ళందరినీ గుర్తించి మీకు స్పెషల్ ప్యాకేజ్ అని చెప్పేసి ఈరోజు విద్యార్థి తల్లిదండ్రులు మోసం చేస్తూ ఈరోజు 70,000 రూపాయలని 50,000 ఫీజు కడితే మేము ఈరోజు చేర్చుకుంటామని చెప్పేసి 50,000 అని చెప్పేసి 70,000 రూపాయలని వసూలు చేసుకొని ఈరోజు సెకండ్ ఇయర్ టీసీ వాళ్ళ ఇష్టం లేకుంటే విద్యార్థులు వేరే చోట మేము చేస్తామంటే ఈరోజు తల్లిదండ్రులు వచ్చి అడిగితే మాత్రం ఈరోజు ఎస్ఆర్ కాలేజ్ యాజమాన్యం ఏమాత్రం లెక్క చేయకుండా ఈరోజు దాదాపుగా 1,40,000 రూపాయలు ఫీజు అని చెప్పి మాట మార్చి మిగతా 70,000, 50,000 రూపాయలు ఫీజు కడితేనే ఈరోజు మేము టీసీ ఇస్తామని చెప్పేసి కరాఖండిగా చెప్తున్నారు. గత 2 నెలల నుంచి ఎస్ఆర్ కాలేజీలో విద్యార్థుల తల్లిదండ్రులు టీసీలు కావాలని, మా విద్యార్థుల భవిష్యత్తు నాశనం అవుతుంది, మేము చేర్పించాలనే ఉద్దేశంతో 2 నెలలు గడుస్తున్నా ఈరోజు తిరుగుతున్నా కూడా ఏ మాత్రం పట్టించుకోకుండా యజమానం లెక్క చేయకుండా తల్లిదండ్రులు మోసం చేస్తుంది. ఇదే విషయం పైన ఈరోజు ఎస్ఎఫ్ఐగా ఆర్ఐఓ గారికి కలిసి ఈరోజు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అటువంటి అక్రమంగా నడుస్తున్న కాలేజీని వెంటనే సీజ్ చేయాలి. అటువంటి విద్యార్థులు, వేలాది మంది విద్యార్థులని జీవితాలతో చెలగట్టబడుతున్న ఎస్ఆర్ కాలేజ్ యజమానిపై క్రిమినల్ కేసులు పెట్టాలని ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తున్నాము. లేని పక్షంలో అన్ని తల్లిదండ్రులు, విద్యార్థులు అందరూ కలిసి కాలేజీ పైన, కాలేజీ ముందు, కలెక్టర్ ఆఫీస్ ముందు పెద్ద ఎత్తున దిష్టి బొమ్మ దగ్ధం చేయడానికి కూడా వెనకాలమని చెప్పేసి తెలియజేస్తున్నాము. తక్షణమే విద్యార్థులకి టీసీలు ఇవ్వాలి. వెంటనే అక్రమంగా ఫీజులు వసూలు చేస్తున్న కాలేజీ పైన ఈరోజు విచారణ జరిపించి ఆ కాలేజీని మూసివేయాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తున్నాం. తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాలతో పుత్తూరు పోలీసులు అంతరాష్ట్ర దొంగల ముఠాను అరెస్టు చేసి సుమారు 20,40,000 రికవరీ చేశారు.
ఈ రోజు సుమారు 10:30 నలుగురు ముద్దాయిలను పక్కా సమాచారంతో పుత్తూరు పిఎస్ పరిధిలో పుత్తూరు చెన్నై హైవే రోడ్డులో సిరుగురాజుపాలెం సమీపంలో మురగన్ గుడి వద్ద అరెస్టు చేసి వారి వద్ద నుండి చోరీ సొత్తు, పల్సర్ మోటార్ సైకిళ్లు మరియు నేరానికి ఉపయోగించిన 2 ఇనుపరాడ్లు, 2 పెద్ద 190 గ్రాముల బంగారు ఆభరణాలు మరియు 2300 గ్రాముల వెండి వస్తువులు, 2 స్క్రూ డ్రైవర్లు స్వాధీనం చేసుకోవడం జరిగింది. మొత్తం సుమారు 20,40,000 విలువ గల చోరీ సొత్తును రికవరీ చేయడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ముద్దాయిలను అరెస్టు చేయడంలో ప్రతిభ కనబరిచిన పుత్తూరు డీఎస్పీ రవికుమార్, పుత్తూరు రూరల్ రవీంద్ర, పుత్తూరు కేవీపీపురం పిచ్చాటూరు ఎస్ఐలు ఓబయ్య, నరేష్, వెంకటేష్ తదితరులను అభినందించారు. ఈరోజు తిరుపతి జిల్లాలో మళ్ళీ ఒక ఇంటర్ డిస్ట్రిక్ట్ ఒక హెచ్బి అఫెండర్స్ గ్యాంగ్ని ఈరోజు పట్టుకోవడం జరిగింది నిన్న. సో దానికి సంబంధించి మనం వివరాలు చూసినట్లయితే దీంట్లో ప్రధానంగా కోవిల్ మణి అని చెప్పి ఇతను నమక్కల్ డిస్ట్రిక్ట్ తమిళనాడు. సో ఈ గ్యాంగ్కి ఇతనే ప్రధానమైనటువంటి లీడరు. సో ఇతనితో పాటు సురేష్, తర్వాత కుమార్, దెన్ మణికంఠ, ఈ 4 వ్యక్తులు కలిసి మనకు రీసెంట్గా నెల్లూరు డిస్ట్రిక్ట్లో వేదాయపాలెంలో ఒక మేజర్ అఫెన్స్ చేయడం జరిగింది. సో అఫెన్స్ చేసిన తర్వాత మన దగ్గర కూడా కొన్ని అఫెన్సెస్లో వీళ్ళు పార్టిసిపేట్ చేశారన్న మనకు ఒక అనుమానం. అండ్ అక్కడ వాళ్ళకు ఒక సీసీటీవీ ఫుటేజ్ రావటం, ఆ ఫుటేజ్ బేస్ చేసుకున్న ఆధారంగా మనం కూడా ఇక్కడ టెక్నికల్గా మనం కూడా ఫుటేజెస్ కలెక్ట్ చేసి వీళ్ళ యొక్క పాత్ర కొంత నిర్ధారించుకున్న తర్వాత ప్రాథమికంగా ఇమీడియట్గా టీమ్ ఫామ్ చేసి మా ఎస్సీపీఓ పుత్తూరు, తర్వాత అట్లాగే సిఐ పుత్తూరు రూరల్, మా అడిషనల్ ఎస్పీ క్రైమ్స్, ఎస్ఐ కేబీబీపురం, ఎస్ఐ పిచ్చటూర్ అందరూ కలిపి ఎట్టి పరిస్థితుల్లో మనం ఈ కేసెస్ డిటెక్ట్ చేయాలన్న ఇదితోటి ఎఫర్ట్స్ చేయటం. దాని ఫలితంగా నిన్న వీళ్ళందరినీ కూడా 4 మేము కస్టడీలో తీసుకోవడం జరిగింది. తీసుకున్న తర్వాత వీళ్ళని విచారించగా వీళ్ళు మాకు దగ్గర కూడా దాదాపు టోటల్గా అన్నీ చూసినట్లయితే 9 కేసులు. ఇప్పుడు నవాబ్పేట కేసు పక్కన పెడితే మన జిల్లాకు సంబంధించిన 8 కేసెస్లో వీళ్ళ పాత్ర ఉన్నట్టుగా వాళ్ళు కన్ఫెస్ చేయడం జరిగింది. అలాగే వాళ్ళ దగ్గర మనం దాదాపు 190 గ్రాముల బంగారం, అట్లాగే 2.43 కేజీల వెండి, మొత్తం 3 పల్సర్ బైక్స్, అట్లాగే ఏదైతే అఫెన్స్ చేయడానికి వాళ్ళు పనిముట్లు వాడతారో ఆ పనిముట్లు అన్నీ కూడా వాళ్ళ నుంచి మనం లైవ్గా పట్టుకోవడం జరిగింది. దీని అంతటి విలువ తీసుకున్నట్లయితే దాదాపు 20,40,000 రూపాయలు విలువ కలిగిన ప్రాపర్టీని రికవర్ చేయడం జరిగింది. సో ఈ సందర్భంగా ఇంత మంచి ప్రతిభ చూపించి ఈ అంతర్రాష్ట్ర ముఠాని, అంతర్జిల్లా ముఠాని పట్టుకున్నటువంటి మా అడిషనల్ ఎస్పీ క్రైమ్స్కి, అట్లాగే మా ఎస్డిపిఓ పుత్తూరు రవికుమార్కి, వాళ్ళ మా క్రైమ్స్ ఇన్స్పెక్టర్స్ ఇద్దరు కూడా ప్రకాష్ రెడ్డి, శివకుమార్ రెడ్డి, అట్లాగే ఇన్స్పెక్టర్ పుత్తూరు, వాళ్ళ టీం అంతటికి కూడా నా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాను. వీళ్ళు ఇంకా వివరాలు చూసినట్లయితే ఈ కోవిల్ మణి అనే అతని మీద దాదాపు 50 కేసులు ఉన్నాయి. అట్లాగే ఈ సురేష్ అనే అతని మీద కూడా 15 కేసులు, మణికంఠ మీద 18 కేసులు, కుమార్ మీద 18 కేసులు. ఇట్లా వీళ్ళు చూసినట్లయితే 18, 15, 50 కేసులు ఉన్నటువంటి వ్యక్తులు. వీళ్ళందరూ బాగా కరడుగట్టిన దొంగలు. సో ఇలాంటి దొంగల్ని పట్టుకోవడం అనేది నిజంగా ఒక మంచి వర్క్. కాబట్టి మరొకసారి మా సిబ్బంది అంతటికి, వీళ్ళతో పాటు ఎవరైతే కానిస్టేబుల్ ఉన్నారో తిరిగి ఫీల్డ్ మీద వీళ్ళ గురించి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి ఈ కేసు డిటెక్ట్ అయ్యేదానికి కృషి చేసినటువంటి ఆ కానిస్టేబుల్ అందరికీ కూడా నా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పలమనేరు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డిని బుధవారం కలిసి సన్మానించిన గంగవరం మండల సింగిల్ విండో కార్యవర్గ సభ్యులు. పలమనేరు శ్రీ కాశీ విశ్వేశ్వర ఆలయ ధ్వజస్తంభ పూజకు విచ్చేయాలని పలమనేరు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డిని ఆహ్వానించిన ఆలయ అర్చకులు. గృహ నిర్మాణ రంగంలో పురోగతి సాధించాలి. రేపటి రోజున ఆయా నియోజకవర్గాల ఇంజనీరింగ్ అసిస్టెంట్లతో సమీక్షా సమావేశం పేర్కొన్న చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.